ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. విశాలమైన మార్గం ఉంది, ఇరుకు మార్గం కూడా ఉంది. ఇరుకు మార్గంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు, ఎందుకని అక్కడ క్రమం ఉంటుంది అన్నమాట. ఇంక మన ఇష్టం ఎలాగైనా ఉండొచ్చు. అదేంటిది? విశాలమైన మార్గం, ఏమైనా చేయొచ్చు. అందుకనే గమనించండి, నా ఇష్టం అనే పద్ధతి ఉంది చూడండి, ఇది మంచిది కాదు. నా ఇష్టం అని సమర్థించుకుంటూ ఉంటారు చాలామంది. కానీ విశ్వాసికి ఏది సరైన పద్ధతి అంటే, దేవా నీ చిత్తం, ఇది సరైన పద్ధతి. ఎందుకని? ఆయన దీవించే సమయానికి దీవిస్తాడు, ఆయన ఇచ్చే సమయానికి ఇస్తాడు, ఆయన ఆశీర్వదించాలనుకుంటే ఆశీర్వదిస్తాడు. చాలా శ్రద్ధగా ఈ విషయాలు గమనించాలి. అందుకని ఆ ఇరుకు మార్గాన వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. విశాల మార్గం